స్వాగతం. ఈరోజు మనం మే 29-30 ఈ 2 రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలా రిపోర్ట్స్, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వాటి నుంచి కీ పాయింట్స్ తీసుకుని అసలు ఏం జరుగుతోంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కరెక్ట్. ఈ ఫీల్డ్స్లో చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కదా. సో ఫస్ట్ బిజినెసెస్లో ఏఐ వాడకం ఎలా మారుతుందో చూద్దాం. ఏమంటారు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నాస్కామ్ అంటే మన ఐటీ ఇండస్ట్రీ బాడీ ఉంది కదా, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2025లో ఎంటర్ప్రైజెస్ క్లాసికల్ ఏఐ కన్నా ఏఐ ఏజెంట్స్ పై 3-4 రెట్లు ఎక్కువ స్పెండ్ చేస్తాయట. ఓ 3-4 రెట్లా? అవును. అంటే ఇది జస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కాదు, బిజినెస్ ప్రాసెస్లు రీడిజైన్ చేయడం, డెసిషన్ మేకింగ్, ఆటోనమస్ టాస్క్స్, వీటిలో ఏఐ ఏజెంట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయని క్లియర్గా తెలుస్తోంది. ఆల్రెడీ 27% కంపెనీలు ప్రొడక్షన్లో వాడుతున్నాయంట కూడా. అంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ దాటి రియల్ బిజినెస్ వాల్యూ ఇస్తోందన్నమాట ఏఐ. దానికి తగ్గట్టేనేమో గ్లాన్స్ ఏఐకి ఈఈపిసి అవార్డు రావడం, అది కూడా ఇంట్రెస్టింగ్ కదా. నిజమే. గ్లాన్స్ ఏఐ అంటే స్మార్ట్ డివైజెస్లో ఆ లాక్ స్క్రీన్ పైన యూజర్ ఇంటరాక్షన్స్ని మొత్తం మార్చేస్తోంది. అది అవును. బీటాలోనే అంటే ఇంకా టెస్టింగ్లోనే 2 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చారట. అందులో 40% షాపర్స్ అంట. 40%? అమేజింగ్. అంటే ఏఐ యూజర్ బిహేవియర్ని ఎంత స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో అర్థమవుతోంది. అవును. అదే టైంలో ఏఐ మోడల్స్ కూడా పవర్ఫుల్ అవుతున్నాయి. డీప్ సీక్ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు R10528 మోడల్ రిలీజ్ చేశారు. ఓకే. దాని స్పెషాలిటీ ఏంటంటే రీజనింగ్ కేపబిలిటీస్ బెటర్ అంట. ఇంకా హాలుసినేషన్స్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అది కూడా తగ్గిందట. అది చాలా ఇంపార్టెంట్ కదా, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి నమ్మకం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మ్యాథ్స్, కోడింగ్ లాంటి కాంప్లెక్స్ టాస్క్స్లో కూడా నమ్మకంగా వాడొచ్చని అంటున్నారు. మరి కొత్త టూల్స్, హార్డ్వేర్ సంగతేంటి? లండన్ బేస్డ్ ఒడిసీ ఏఐ మోడల్ గురించి విన్నాను. వీడియోస్ని ఇంటరాక్టివ్ వర్డ్స్లా మారుస్తుందట. అది కొంచెం ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది. అంటే మనం చూసే కంటెంట్తోనే ఇంటరాక్ట్ అవ్వడం. హోలోడెక్ లాగా అన్నారు కదా, స్టార్ ట్రెక్లో లాగా. ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంట్రెస్టింగ్. హార్డ్వేర్ సైడ్ AMD అనోసెమీని ఎక్వైర్ చేసింది కదా. అవును, అది కూడా పెద్ద న్యూసే. ఎనోసెమియు అనేది సిలికాన్ ఫోటోనిక్ స్టార్టప్. అంటే లైట్ యూజ్ చేసి చిప్స్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ చాలా ఫాస్ట్గా, తక్కువ పవర్తో. ఓ. సో ఈ ఎక్విజిషన్ ఫ్యూచర్లో ఏఐ సిస్టమ్ స్పీడ్ని, ఎఫిషియన్సీని బాగా పెంచుతుంది. గేమింగ్లో కూడా ఏఐ వచ్చేస్తోందంటున్నారు. ఎక్స్బాక్స్ యాప్లో ఏదో కో-పైలట్ అంట. కో-పైలట్ ఫర్ గేమింగ్ బీటా వర్షన్ వచ్చింది ఎక్స్బాక్స్ మొబైల్ యాప్లో. ఆడుతున్నప్పుడు టిప్స్, స్ట్రాటజీస్ ఇస్తుందన్నమాట, గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. ఓకే. ఇన్ని డెవలప్మెంట్స్తో పాటు మేజర్ ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. గూగుల్ జెమినీ ఏపీఐకి అప్డేట్స్ వచ్చాయి కదా. అవును, చాలా ఇంప్రూవ్మెంట్స్. కాస్ట్ తగ్గించడం, కొత్త లాంగ్వేజెస్లో టెక్స్ట్ టు స్పీచ్, వీడియో కంటెంట్ని బాగా అర్థం చేసుకోవడం, ఇలాంటివి. మరి యూఎస్లో గూగుల్ సర్చ్లో ఏఐ మోడ్? అది కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఆ కాస్ట్లీ ఏఐ అల్ట్రా ప్లాన్ కూడా ఉంది. అంటే గూగుల్ చాలా అగ్రెసివ్గా ఉంది. అఫ్కోర్స్, కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ఎలాన్ మస్క్ గ్రోక్ ఏఐ ఉంది కదా, అది త్వరలో టెలిగ్రామ్లో ఫ్రీగా వస్తుందట. ఫ్రీగానా? టెలిగ్రామ్లో? అవును. అంటే దాని రీచ్ బాగా పెరుగుతుంది. ఇంకోవైపు మెటా ఏఐకి ఆల్రెడీ 1 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారట, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లలో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల. వావ్, 1 బిలియన్? కానీ చాట్ జీపీటీ పర్ఫార్మెన్స్ క్వాలిటీ మీద యూజర్ డిస్కషన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయడం కూడా ఒక ఛాలెంజ్ అన్నమాట. నిజమే. ఈ ఏఐ ప్రోగ్రెస్ అంతా బిజినెస్కి మంచిదే, కానీ డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి కదా. ఏఎస్సీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్ కొంచెం వరీయింగ్గా ఉంది. డిజిటల్ యాడ్స్లో, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో రూల్స్ వయలేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట. ఎంతెక్కువ? వాళ్ళు చెక్ చేసిన 98% ఇన్ఫ్లుయెన్సర్ యాడ్స్కి మోడిఫికేషన్స్ అవసరమయ్యాయట. 98%? ఆల్మోస్ట్ అన్నీ అన్నట్లే కదా. అవును. అలాగే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా పెరిగాయని వార్న్ చేసింది ఏఎస్సీ. ఓ, మరి ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలంటే స్కిల్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. అందుకేనేమో హైదరాబాద్లో KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది.
స్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అదే టైంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, లింక్డ్ఇన్ ఇవన్నీ కంటిన్యూస్గా కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. గూగుల్ సర్చ్ ఆల్గరిథమ్స్లో కూడా కొంచెం ఇన్స్టెబిలిటీ కనిపిస్తోందని అంటున్నారు ఈ మధ్య. అవును, ఆ ఏఐ మ్యాక్స్ ఫర్ సర్చ్ రోల్అవుట్ చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు గూగుల్ ఏఐ ఓవర్వ్యూస్ చాలా సింపుల్ విషయాలు కూడా తప్పుగా చూపిస్తున్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఏఐ ఇన్ఫర్మేషన్ యాక్యురసీ మీద ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్ కోర్స్. ఇక రెగ్యులేషన్ సైడ్ చూస్తే యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఒక బిల్ పాస్ చేసింది కదా, స్టేట్స్ ఏఐని రెగ్యులేట్ చేయకుండా 10 years ఆపాలని. అది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే ఫెడరల్ లెవెల్లో ఒక యూనిఫామ్ రెగ్యులేషన్ వైపు వెళ్తున్నారేమో అనిపిస్తుంది, కానీ దీనివల్ల కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఇన్నోవేషన్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అది పెద్ద డిబేట్ అసలు, ఫెడరల్ వర్సెస్ స్టేట్. అవును. ఇంకో ఇంపార్టెంట్ విషయం కంటెంట్ లైసెన్సింగ్. న్యూయార్క్ టైమ్స్కి, అమెజాన్కి మధ్య డీల్ కుదిరింది ఏఐ ట్రైనింగ్ కోసం కంటెంట్ లైసెన్స్ చేసుకోవడానికి. అది పెద్ద విషయం. మీడియా కంపెనీస్కి, ఏఐ కంపెనీస్కి మధ్య రిలేషన్షిప్ని ఇది మార్చొచ్చు. ఎగ్జాక్ట్లీ. మీడియా వాళ్ళ కంటెంట్కి వాల్యూ వస్తోంది, ఏఐ కంపెనీస్కి క్వాలిటీ డేటా దొరుకుతోంది. ఫ్యూచర్లో ఇలాంటి డీల్స్ ఇంకా చాలా చూడొచ్చు మనం. రైట్. సో ఈరోజు డిస్కషన్లో మనం ఏఐ బిజినెస్లోకి ఎలా వస్తుందో, ప్లాట్ఫామ్స్ ఎలా కాంపీట్ అవుతున్నాయో, డిజిటల్ మార్కెటింగ్లో చేంజెస్, రెగ్యులేషన్ ఎఫర్ట్స్ ఇవన్నీ చూసాం. టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా వెళ్తుంటే రూల్స్, రెగ్యులేషన్స్ దాన్ని క్యాచ్ చేయడానికి టైం పడుతుంది కదా. అవును. మరి ఇలాంటి టైంలో ఇండివిజువల్స్గా, ఆర్గనైజేషన్స్గా మనం ఈ ఎథికల్, ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ని, ఆపర్చునిటీస్ని ఎలా బ్యాలెన్స్డ్గా డీల్ చేయగలం? స్పీడ్తో పాటు రెస్పాన్సిబిలిటీని ఎలా చూసుకోవాలి? ఇది మనం ఆలోచించాల్సిన పెద్ద ప్రశ్న.